భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిరానగర్లో రాజశేఖర్ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థికి రాజశేఖర్ మద్దతు తెలిపారు. కానీ స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా గెలిచారు. తమ ఓటమికి రాజశేఖర్ కారణమని అతడిపై మాజీ ఎంపీటీసీ రాము ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి దాడికి దిగారు. రాజశేఖర్తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఉంటాం సార్, మా అమ్మాయి అవుతాడు సార్ నాకు. అయితే మేము సౌండ్స్ వస్తున్నాయి, అన్నయ్య అన్నం తింటున్నాడు, మేము పడుకుందామని వెళ్ళాము. సౌండ్లు వస్తున్నాయి, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కావేరి, శ్రీను, సీనన్న, ఉదయ్ అని అరుస్తుంటే మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి కొడుతున్నారు. ఆల్రెడీ లోపల కొట్టారు, బయటకు తీసుకొచ్చారు, బయట కొట్టారు, గేట్ దగ్గర కూడా కొడుతున్నారు. మధ్యలో మా అన్నయ్య, మా మమ్మీ వెళ్ళి ఆపారు. ఆపితే కూడా అసలు ఎక్కడ ఆగలేదు. మా అన్నయ్యని ఇంకొక పక్కనున్న అతను కొట్టాడు, సతీష్ అనే వ్యక్తి.